యోగాలో మెడిటేషన్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు, స్ట్రెచ్చింగ్స్ గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. యోగా డే గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలా? సో మన పొలిటీషియన్స్ కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇండియాలో ఏవైతే ప్రసిద్ధిగాంచినాయో అవన్నీ కూడా మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు. పసుపు, మన దేశంలో పసుపుకు సంబంధించి మనకు కాపీరైట్స్ కూడా లేవు, పసుపుకు సంబంధించి అన్ని అమెరికా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అంత నిర్లక్ష్యం చేస్తారు అప్పట్లో. బట్ ఇప్పుడు చూడండి పసుపు ఎలా వాడుతున్నాము దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే యోగాను కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది మన దేశానికి సంబంధించిన సంపదలా భావిస్తున్నారు. సో దీనికి ప్రత్యేకంగా ఆపర్చునిటీస్ గురించి చెప్పాలా? డే బై డే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతున్నాయి. పర్సనల్గా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి, సినిమా యాక్ట్రెస్ కానీ లేదంటే ఒక క్రికెటర్ కానీ పర్సనల్గా యోగా టీచర్ కూడా ఉంటున్నారు. సో ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉంటాయి. న్యాచురల్ హీలింగ్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన కోర్స్ చేస్తున్నారు. నార్థన్ ఇండియాకి వెళ్ళి మన సౌత్ ఇండియన్స్ కూడా కోర్సెస్ చేసుకుని వస్తున్నారు. ఓకే, ఎలాంటి డౌట్ వద్దు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ లేకపోతే నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయలేను. సో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు హెసిటేట్ చేయకుండా అయితే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా?